ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు రేపల్లి రావడం జరిగింది. ఈ అయ్యగారిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన తల్లే సొంత కొడుకుని చంపేస్తే బాగుండు అన్న పరిస్థితి ఈ అయ్యగారిది. చాలా ఘోరమైన పరిస్థితి. ఆమె ప్రభువుని నమ్ముకున్నాడు. మళ్ళీ ఈ అయ్యగారి తల్లి ప్రభువుని నమ్ముకున్న ఆమె సొంత కొడుకుని అంటే ఈ అయ్యగారినే చంపేదామన్న పరిస్థితి గుండా ఈ అయ్యగారి జీవితం ఉండేది అన్నమాట. ఈ సాక్ష్యం తప్పకుండా కొన్ని విషయాలు దీంట్లో చెప్పకూడదు, వ్యక్తిగతమైన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పకూడదు. కానీ అద్భుతమైన సాక్ష్యం, అద్భుతమైన వర్తమానం మరి ఈ యొక్క సాక్ష్యంలో ఉంది. తప్పకోకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇంకా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. ప్రెసిడెంట్ గారు, చాలా సంతోషం. మిమ్మల్ని కలవడం వల్ల నేను ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకున్నానండి. దానికి దేవునికి మహిమ. తప్పకోకుండా అదే విషయాలు కూడా ఆ వీక్షకులు కూడా చెప్పమని కోరుచున్నాను. అయ్యారు అందరికీ వందనాలండి. వ్యక్తిగత సాక్ష్యం పంచుకుంటే దేవుడు కృప చూపించారు. మాది స్వగ్రామం చోడాయిపాలెం అండి. చోడాయిపాలెము బొబ్బర్లంక 2 జంట గ్రామాలు, మొత్తం కలిసి జనాభా 1800 అలా ఉంటారు. సరే, ఆ గ్రామంలో ఒక వెనకబడిన కుటుంబాల్లో పుట్టి తండ్రి దుర్వ్యసనపడు తాగుబోతూ అవటం వలన పిల్లలు నిలబెడితే మేము 3 పిల్లలు అండి. చాలా పూరిలు. ఒక విధంగా చెప్పాలంటే నిరుపేద, కడుపేద అనే పదాలు కరెక్ట్గా సరిపోతాయి, మనకు సెట్ అవుతాయి. ఆ పరిస్థితుల మధ్య మా అమ్మ బట్టలు ఉతికేది. బట్టలు ఉతికితే తనకి అనారోగ్యం వచ్చింది. 2 ఫ్యామిలీలు ఉన్నారండి. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. ఎలవర్తి కుచ్చాలరావు గారని చదువుకునేటప్పుడే బీఎస్సీ చేశారు. ఆయన కాకినాడలో ఎక్కడ ఉంటుండగా ప్రభువుని నమ్ముకున్నారు. ఇక్కడికి వచ్చి పరిచయం చేస్తుంటే వీరికున్న మంచితనం వలన, లేకపోతే ఆ గ్రామంలో వీరికున్న పలుకుబడి, లేకపోతే వారికి ఉన్న మంచి పేరు వల్ల ఆ భక్తికి ఆటంకపరచడానికి అందరూ చుట్టూ వాళ్ళ బంధువర్గాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆటంకపరచలేదు. ఆ పరిచర్య ప్రారంభించడానికి అది కారణమైంది. వాళ్ళు పరిచర్య చేస్తున్న టైంలో మా ఫ్యామిలీ మేము చిన్నపిల్లలు, తండ్రి లేడు, తల్లి కూలీ నాలి ఇలా బట్టలు ఉతికి పిల్లల్ని పోషించే టైంలో ఆవిడికి ఒక విధంగా చెప్పాలంటే మరణాంతకంగా వ్యాధి వచ్చింది. ఊపిరితిత్తులనేమో ఇంకా అది టీబీ కన్వర్ట్ అయ్యి చాలా మరణం, చనిపోయే టైంలో చావు నుంచి తప్పించుకోవటానికి ఆ మందిరానికి వెళ్ళింది. మొత్తానికి దేవుడు అద్భుతమైన స్వస్థ కార్యం చేశాడు, బాగుపడింది. ఆ కృతజ్ఞత అటే వెళ్తూ ఉండగా మేము చిన్నపిల్లండి. అప్పుడు దరిదాపు 5-6 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నాయి. అట్లా అంటుబడి వెళ్ళేవాళ్ళం. ఆ బీజాలు ఉన్నాయి. దేవుడు ఆవిడ మరణం నుంచి తప్పించాడు. మేము ఏదో అలా నేను హాస్టల్లో చదువుకుంటాం. అక్కడ ఇలా భక్తిలో పెరుగుతూ ఉండగా యవన ప్రాయం వచ్చేటప్పటికి స్వతహాగా ఏంటంటే చిన్నప్పటి నుంచి అవమానాలకు, లేకపోతే పేదరికానికి, ఇట్లా తిరస్కారానికి బాగా గురైపోయి దాని మీద ఒక రకమైన ఏయభావం సమాజం మీద రావటమా, లేదా వ్యక్తిగతంగా మనం ఏదైతే చేయాలనుకుని ఈ ప్రయత్నంలో చదివించే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాం. కానీ చదివించేవాళ్ళు ఆదరించే పెద్దగా లేకపోవటంతో ఇది దుర్వ్యసనాలకు బానిసై ఈజీ మనీ సంపాదించడానికి అలవాటు పడి అప్పుడులే ఎరాక్ డిపార్ట్మెంట్లో దేంట్లో ఏదో అసలు అక్రమ మార్గాలు 1,00,000 ఉంటాయి. ఇట్లా పూర్తిగా దుర్వ్యసనాలకి బానిస అయిపోయిన తర్వాత చదువు మానేసిన కొన్నేళ్ళ తర్వాత హైదరాబాద్లో ఎక్కడో ఆ ప్రాంతంలో ఉండే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే మళ్ళీ ఈవిడికి అనారోగ్యం రావటం, మళ్ళీ తిరిగి వచ్చేయటం. ఇక వచ్చేసి అప్పుడు ఏదో సంపాదించటం, సారాయి వ్యాపారాలు ఇట్లా చేస్తే ఈజీ మనీ రావడంతో దుర్వ్యసనాలకు పూర్తిగా బానిస అయిపోయి దరిదాపు ఇక ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుంది. నాకు మంచి ఫ్రెండ్స్ హిందువుల్లో పూజారి వాళ్ళు ఉన్నారు. మేము కలిసి నాటకాలు వేయటం, అలాగే మాకు శ్రీరామనవమి అని, మాకు మహాలక్ష్మి ఇవన్నీ ఉంటాయి. వాటిలో యాక్టివ్ రోల్గా మనం ఉంటా ఆ జాతరలో ఉండిపోయేవాళ్ళం. ఇలా అలా కొనసాగుతుంది. ఆవిడ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. ప్రార్థన క్రమంలో ఏదో చెప్తారు కానీ పెద్దవాళ్ళ మాట మనం వినవం కదా. ఇలా వెళ్ళిపోతాడు, జీవితం కొనసాగుతుంది. ఈ తర్వాత ఈ జీవన విధానం అటు ఇటు 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 తిరిగి మొత్తానికి పెళ్ళిడు వచ్చేటికి మన ఈ పరిస్థితులు చూసి అసలే పేదరికం, పైపెచ్చి అటుకు తోడు ఈ దుర్వ్యసనాలు, ఈ ఎవరు పిల్లని ఇవ్వలేదు. ఇక ఈ వ్యసనాల్లో మనం చేసే సంఘ వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాల గురించి అసలు చెప్పటం నాకేంటంటే క్రైస్తవ్యంలో
ఇష్టం ఉండకపోవటానికి కారణం ఏంటంటే ఎంత అసాంఘిక కార్యక్రమాలు చేస్తే అంత గొప్ప సాక్షిగా చెప్పుకుంటున్నారు, కానీ అది ఏమో నాకంత ఆ చెడుని గురించి అంతగా వివరించడం ఇష్టం లేదు. మొత్తం ఏదైనా కానీ ఎంతటి దౌర్భాగ్య జీవితం అంటే, పెళ్ళి అయిన తర్వాత మా మేనమామ కూతురు వాళ్ళకి వాళ్ళ నాన్న చనిపోతే ఆవిడ ఇచ్చే పెళ్లి చేశారు. అది అవుతుంటే వాళ్ళు హిందూ తర్వాత ఈ కుటుంబంలో ఇట్లా తాగి తిరిగి రావటం కొన్నాళ్ళు బాగానే సాగింది. అక్రమ సంపాదన ఎప్పుడో బ్రేక్ పడిపోద్ది కదా. ఆ టైంలో ఇక ఇంట్లో గొడవ చేయటం, తాగి రావటం, ఇది చేయటం, ఈ పరిస్థితుల మధ్య ఆవిడ కూడా గతి లేక, మా అమ్మగారు అయితే ఏ పరిస్థితిలో ప్రభు దగ్గరికి వెళ్ళిందో ఆ పరిస్థితిలో గతి లేక అక్కడికి వెళ్తే ఏమైనా వస్తుందని బట్ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించింది. అలా వెళ్తే నాకు అది ఇష్టం ఉండేది కాదు. మరి ఎందుకంటే అక్కడికి వెళ్తే కొన్ని నియమాలు, నిబంధనలు, పరిశుద్ధులు, పైపెచ్చి ఏదో అది చిన్నతనంగానో చౌకబారుతనంగానో అనిపించేది. అది నిజంగా ఎంత అజ్ఞాన దశ గుడ్డోడికి కనపడదు కదా అంధకారంలో. ఆ పరిస్థితి మధ్య ప్రభువుని నమ్ముకుంటాం. ఈ చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే త్రాగుడేంటి, ప్యాకెట్ ఏంటి, లేకుంటే ఇంకా అక్రమ ఇవి, వీటికి తోడు చాటుగా గంజాయి. మా ఊరు పక్కన ఇస్లాంపూర్ ఉండేది, కొద్దిమంది ఉండేవాళ్ళు, 5-6 రహస్యంగా. వాళ్ళు వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి, ఇంచుమించు 3 నెలలు ఉండకుండా వాళ్ళు ఇంకా కుర్రాళ్ళు. అలా అలవాటైపోయి మొత్తుకు బానిసైపోయి జీవితంలో ఏదో చిల్లర మల్లర అప్పులు చేసి ఇంకోటి చేసి అలా చేయటం వలన ఇక అట్లా ఇంట్లో శాంతి లేదు. చాలా దయనీయమైన పరిస్థితి. పూరు గుడిసి మా స్వయాన కన్న తల్లి నా భార్య దగ్గరకు వచ్చి, అమ్మాయి నీకు అది ఇష్టం పెడితే చచ్చిపోతాడు, 2 రోజులు ఎడుతావు 3 రోజులు ఎడుతావు, నేను బతికించుకోలేదు నా పిల్లల్ని అట్టగే దేవుడు సహాయం చేస్తాడని. అంటే ఒక కన్న తల్లి, సృష్టిలో అందరికంటే ఎక్కువగా ఒక వ్యక్తిని ప్రేమించేది తల్లి నోట నుంచి ఆ మాట వచ్చిందంటే ఇంకా ఎంత ఘోరంగా మన జీవిత విధానం. దాని గురించి వివరించడానికి నేను కారణం ఏంటంటే అది కొన్ని కుటుంబాలతో కూడింది, కొన్ని నేరాలతో కూడింది. అది మన ఒక్కరితో అనిపోదు, అది లింకప్. ఎప్పుడు నువ్వు ఒక అసాంఘిక కార్యక్రమం ఉందనుకోండి, దానికి మనతో పాటు ఎవడో లింక్ ఉంటాడు, ఎవడో లోకంలో ఉంటాడు. నేను టోటల్గా దీనికి మీకు అర్థం చెప్పాలంటే, ప్రపంచంలో ఏ కన్న తల్లి ఆడు కొడుకుని చంపాలని అనుకోదు, పెద్ద దుష్టాలు అయితే. అందులో ప్రభువుని తెలుసుకున్న నా తల్లి ఈయన విషం పెట్టి చంపేస్తే చచ్చిపోతే 3 రోజులు ఎడుతావు, వింటే చాలా ప్రమాదం, మనకి ప్రమాదమే, బయట ప్రమాదమే అనేంతగా. సరే, అప్పుడు కూడా కొత్తగా వెళ్తాను నా భార్యకి ఏంటి ఈ మాటలలో విశ్వాసం, నా దేవుడు తప్పకుండా భర్తను మారుస్తాడు అనుకో. ఇద్దరు ఏకీపిస్తే ఆ రోజు టప్పని ఇచ్చిపోయాడు. అది ఇక అందుకంటే నేను చెప్తున్నాను కదా, కొన్ని సాక్ష్యాలు నేను వెంటనే పలానా చోట చేస్తానంటే వాళ్ళు చెప్పింది సంఘానికి మేలు ఎంత జరుగుతుందేమో కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అక్కడ కుటుంబాలకు చాలా బాధపడుతుంది. దేవుని దగ్గర పశ్చాత్తాపడటం వదిలిపెట్టాం, చాలా మంచిది, దేవుడు క్షమించాడు. కానీ కొన్ని లింకప్ అవుతాయి. సరే, నేను వీటిని గురించి అంత ఘోరంగా ఉంది. కన్నతల్లి ఏ కొడుకుని చంపుకొని అనుకోదు. వీటి గురించి అయితే చెప్పుకోగలుగుతామండి. తాగుడు, పేకాట, నాటుసారా అసలు పేపాలతో తెచ్చుకునేవాడిని. పేపాలతో ఈ చెట్టు దగ్గర రోజు నడులంక నదిలో మధ్యలో ఉంటుంది, నడులంక అంటారు. అటు కృష్ణానది 2 పాయలు చేస్తే మధ్యలో ఒక దీవులో సారా వేస్తారు. 35 లీటర్ టిన్ తీసుకెళ్ళి భుజాన్ని పెట్టుకుని చేతితో కత్తి పట్టుకుని అతను ఎవడు ఎదురైతే చేసేస్తాను. తెలీదు. మా ఊరి పూజారి, శివాలయ పూజారి ఆ మంచి దుర్గా ప్రసాద్ అని చనిపోయాడు. అతను చేరుకి పందులు అతను కరెంట్ పెట్టాడు. ఆయన ఘంటసాల వెంకటేశ్వరరావుకి మేనల్డ్ అవుతాడు. సరే, మేము కలిసి నాటకాలు వేయటం, కలిసి ప్రసంగంగా ఉండేవాళ్ళం. వీళ్ళు చాంత పొద్దుగోకింది వస్తున్నాను రాత్రిపూట, పోలీసులు దాకిడో లేకపోతే ఇదేనని వస్తుంటే అందరం నుంచి కేకలు ఎత్తున్నాడు. ఒరే చచ్చిపోతారని కేకెత్తున్నాడు. ఒరే చచ్చిపోతావంటే నేను ఎందుకు చస్తాను, నువ్వే చస్తావు, చేతిలో ఖర్చు చూపిస్తాను. ఒరే అక్కడ కరెంటు పెట్టుతున్నావు, చూస్తే జోషి నీకు నాకు మన ఇద్దరి మధ్య అంత 1 ఫీట్ ఉంటుంది కదా గ్యాప్, ఆ గ్యాప్లో ఉంది. దాంట్లో పడితే పెద్ద పెద్ద గేదెలు చచ్చిపోతాయి, పందులు చచ్చిపోతాయి. ఆ రోజు చచ్చిపోయావు. దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఆ రోజు నుంచి
ఆ పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు అనవసరంగా చచ్చిపోయాడు అన్నాడు. ఈ బతుకు బతికితే అంత, బతకపోతే అట్లా మాట్లాడేవాళ్ళు. ఇంకా చెప్పాలంటేనే జోషి ఉన్నాయి వ్యక్తిగతంగా చాలా భయంకరమైన విషయాలు, ప్రమాదకరమైన విషయాలు, నేరంతో కూడిన విషయాలు ఉన్నాయి కొన్ని. అవన్నీ చెబితే కొన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే మనం ఇందాక నేను అన్నాను, మనం దేవుడు క్షమించాడు, మనం వచ్చి 20 సంవత్సరాలు ఇటు వచ్చాం. ఆ గత నేరాలు తెలిస్తే క్షమించలేని అన్యులు మిగతా వాళ్ళ ఇది అవుద్దు కదా, చెప్తానికి చాలా ప్రమాదం, చెప్పకూడదు. వాటిని వివరంగా మనం కథలు చెప్పుకుంటాం, మనకు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత అది లింకప్తో కూడదు. ఏ నేరము ఒక్కడే చేయడు. కొన్ని నేరాలతో గాను, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు, లేకపోతే కొన్ని విధ్వంసాలు గ్రూప్ ఉంటుంది. నేను వచ్చేసాను, దేవుడు నన్ను క్షమించేసాను, నువ్వు వచ్చేసావు, మరి అక్కడే ఉంటాడుగా. లేదా దీనికి కారణమైన వాడు, దీనికి బలైపోయినాడు ఎవడో ఉంటాడుగా, ఆ రహస్యం తెలియనాడు. లేకపోతే ఈ లైంగిక పాప విషయంలో ఎవడో ఉంటాడుగా, ఆ కుటుంబాలు కూలిపోతాయిగా. కాబట్టి కొన్ని అన్నింటినీ మనం వివరించుకోవాలి. ఈ పరిస్థితుల మధ్య బాగా ఊళ్ళో కొంచెం వ్యతిరేకతలు రావటం, నన్ను 2-3 సార్లు కొట్టడం, ఏదో మనం కూడా ఒకళ్ళిద్దరిని ఇట్లా కొట్లాడు. ఏదంటే రౌడీజం అంటారు. రౌడీజం అంటే సహజంగా చెప్పేది మనమే జనాన్ని కొట్టేసి ఆయన ఈయన కొట్టామంటే మనల్ని కొట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు, అసలు ఎక్కువ తనువు తినటం. ఆ పరిస్థితుల మధ్య ఇక వాడి ఆ ఫైటింగ్ సీన్లు సినిమాల్లాగా మనకు అనవసరం కాదు. ఆర్థికంగా మనశ్శాంతికి ఏది చేస్తుంటే అప్పులో ఈ రోజువారీ వడ్డీలో లేకపోతే ఎక్కువ. ఓ రోజు మా అమ్మ అంది, ఒకవేళ అట్లా ఉండకపోతే కొట్టు మీదకి వచ్చిన బాకీ లేదని తీరుస్తా కదా, ప్రార్థనకు రాదా అని చెప్పన్నారు. సర్లే మనం ఏదో వెళ్ళి ముందు పబ్బం గడుపుకుంటే చాలుగా అని చెప్పి, ఏదంటారు మనం ఏదో నటిద్దామని వెళ్తే దేవుని మాటలు బాగా పట్టాయి. పట్టిన తర్వాత సంఘస్థులు చూపించే ప్రేమ కూడా. ఇప్పుడు సహజంగా ఎలా ఉండేదంటే, కొంచెం రైతు కుటుంబాలు కలిగిన కుటుంబాలు వచ్చేవాళ్ళు. మా అబ్బాయి కంటే 10 ఎకరాల పొలం ఉంది, ఎట్ట కూడా బతుతాడు తాగుబోతూ, అయినా పాప మా అమ్మాయికి వాణి భర్తకి తినటానికి ఉండటానికి లేదు, ప్రభు వాడినన్ను మార్చని అంత ప్రేమతో ప్రార్థన చేసేవాడు. కొత్తగా తన పిల్లల కోసం ఉండే గట్టిపాటి సామ్రాజ్యం గారని అలా ప్రార్థన చేశారు. ఒకళ్ళు బైబిల్ కొనివ్వటం, అంతా గౌరవప్రదమైన సాంప్రదాయ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు కూడా మనం అసలు మనతో మాట్లాడటానికే అసహించుకునే జీవితాన్ని తాగి అక్కడ పడిపోతే మా సంఘంలోనే ఇప్పుడు ఉన్నారు నాకు మంచి మిత్రులుగాను సహచరులుగా ఉంటాడు గడిపాటి ఎర్రయ్య గారని. ఒకసారి తాగి పడిపోతేనే మా తమ్ముడు వాళ్ళు భుజాన్ని వేసుకొస్తున్నారు, ఒరే ఈయన ఇంటికి తీసుకెళ్ళిపోతే ఇటు నుంచి కాళ్ళ పడెత్తే పోతే ఇటు ఇంటికి కూడా తీసుకెళ్ళాలా అని అన్నాడు. ఆయన పలుసార్లు సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు. ఇక ఆ పరిస్థితులు అటువంటి వెళ్ళి ఇంతగా ప్రేమిస్తున్నారా అని చెప్పి, ఒకటి దేవుని వాక్యం, రెండవదిగా ఒక కలిగిన సాంప్రదాయ కుటుంబం, ఇంట్లో నుంచి బయటికి రాని ఆడవాళ్ళు సువార్త ద్వారా రక్షించబడి మగాళ్ళు కానీ వాళ్ళు చూపించిన శ్రద్ధ ప్రేమ కొంచెం బయటికి ఆకర్షించబడ్డాం. ఆ క్రమంలో బాప్తీసం తీసుకుంటా ఒక చిన్నమ్మగారని ఉన్నారు, అయ్యా నువ్వు ఏదో సూచన తీసుకో, దేవుని దగ్గర నుంచి ఒక మాట తీసుకుని బాప్తీసం తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే వద్దు అన్నారు. వాస్తవంగా అసలు మాట నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, ఈ దర్శనాలు ప్రవచనాలు కరెక్ట్ అని అంటే అటు మీద తెలియదు. కానీ సరే ఆవిడ అన్నారు కదా అని చెప్పి ఒకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక దర్శనం చూపించారు. ఫస్ట్ నాకు దైవ దర్శనం అని కలగడం, అది నిశ్చయత. పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంటేను చాలా తేజవంతంగా ఉంది, దానికి దారిగా పిట్ట కూర్చొని నేను దిగబడి పడిపోయాను, అంటే బట్టలు లేకుండా తాగి పడిపోయి ఆ పరిస్థితుల మధ్య ఉంటే చదువుకునే ఒక ఆయన పెద్ద ఆయన గురువు గారు వచ్చి, అబ్బాయి దాని వెంక చూస్తుంటే నాకు బట్టలు కప్పి దాని వెంక చూస్తా దాంట్లోకి వెళ్తావా? వెళ్తానండి అని. వెళ్ళాలంటే నువ్వు పని చేయాలి, చిన్న కాలం అడ్డం ఉంది, బొండు వేసింది, అది కుంగిపోయింది. బొండు అంటారు మాకు నడిచే పట్టి తట్టినది, కుంగిపోతుంది. అది లేపి సరిగ్గా చేసి ఇచ్చేసి దారి సరి చేస్తే అప్పుడు దాంట్లోకి వెళ్ళొచ్చు, అంతే అంతర్ధానం. అది దైవ దర్శనం అనో లేకుంటే దేవుడు నాతో మాట్లాడానో దేవుడి సంకల్పన అర్థం చేసుకుని అవగాహన లేని టైం అది. వెళ్తే చెప్తాను, పాస్టర్ గారు కూడా అన్నారు అప్పుడు,
బై నీకు అసలు బాప్తిసం ఎలా ఇవ్వాలో ఏంటో మాకు అనుకున్నాను, కానీ దేవుడు నిన్ను రక్షణ పొందటం కానీ దేవుడి పరిచర్యకి నేను పిలిచాడయా. తర్వాత మా భార్యకి కూడా అప్పటికే రక్షణ పొందిన తనకు కూడా నేను చెప్పాను కదా, ఈ తంత తిట్లకి కొట్లకి పరిచయాలకి నువ్వేమైనా సాయం చేస్తావేమో అని చెప్పని అటు నుంచి ఇటు రావటం, కొన్నాళ్ళు ఇటు శ్రమలు ఎదురవడం, ఆవిడ కూడా సమాజంలో ఎంత మనం ఎందుకు అటు పనికిమాలని అడిగి చేయటం అంటాం. ప్రభువుని నమ్ముకుని నేను బాప్తీసం తీసుకుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా గడిపడి నాగేశ్వరరావు ఒక ఆయన వెళ్తా, ఏం పడదానే అండి మీ ఆయన ప్రార్థనకు వస్తున్నాడంటగా ఆయన. వస్తున్నాడంటే 100 రూపాయలు అడి షేడ్స్కి చూడు ఎలా వస్తాడో చూద్దాం అన్నాడు. ఇంకా మాట అంటున్నారంటే ఆ పరిస్థితులు వచ్చినాయి, కానీ దేవుడు 100 రూపాయలు కాదు లక్షలు ఇచ్చేది చేతికి. దేవుడు ఒక మనిషిని మనసును స్థిరపరిస్తే దాన్ని చెడగొట్టడానికి భూలోకంలో డబ్బు ఏ కాంక్షలు కూడా దాన్ని చేయలేవు. దేవుడు అద్భుతంగా అలా చేశాడు. సరే, అప్పుడు పాస్టర్ గారు లేకపోతే కూర్చోరా గారు చేస్తారు, చాలా చక్కగా మంచి ఉపదేశం ఇచ్చేవాళ్ళు. వాళ్ళని చెప్పిన ఉపదేశం ఏంటంటే ఆయన జీవిత విధానం నాటి నుంచి నేటి వరకు కూడా మాకు చాలా గొప్ప పాఠం. ఆయనే ఇట్లా దర్శనం వచ్చిందంటే ఆయనే బైబిల్కి స్కూల్కి తీసుకెళ్ళాడు. దర్శనం వచ్చినాక పిలుపులో వాళ్ళు మనం ఈ సేవ కేవలం, ఎందుకంటే అప్పటికే పల్లెటూరులో మీకు తెలియదేముంది, సంచి తగిలించుకెళ్ళే పాస్టర్ గారిని ఎంత నీరంగా చూస్తామో నీచంగా చూస్తామో అలా ఎగతాళి చేసిన వాళ్ళు కూడా మనం ఈ సేవకేవో మనకు పట్టదండి, రాములే ప్రార్థనకైతే వచ్చి వెళ్తాం కానీ అని చెప్పనుకుని ఇక ముందు లైన్లో కూర్చునేవాడికి కింద కూర్చున్నాం, ముందు లైన్లో కూర్చునేవాడిని వెనక్కి రావటం మొదలుపెట్టి, ఎప్పుడైతే వెనక్కి వస్తాం మొదలుపెట్టామో లేటుగా రావటం మొదలెట్టి, లేటుగా రావటమును ఆమె నన్ను ఆఖరి ప్రార్థన ముందు బయటికి వెళ్ళిపోవటం మొదలెట్టి. ఏ వ్యక్తి అయినా సరే మందిరానికి దేవుని సన్నిధికి దూరం అవుతున్నాడంటే సాతానికి దగ్గర అవుతున్నాడు, లోకానికి దగ్గర అవుతున్నాడు అనేది అది సిగ్నల్. ఈలోపు ఏటా ఉత్సవాలు మా ఊర్లో చాలా గొప్పగా జరుగుతాయి శ్రీరామనవమి వేడుకలు. దాంట్లో అందరం ఏంటి మళ్ళీ మన నాటకాలు వేయటానికి సిద్ధపడ్డాం, వెళ్తుంటే రోజు ఆయన వచ్చారు పాస్టర్ గారిని తీసుకుని, అబ్బాయి మళ్ళీ మా ఇంటికి వచ్చి కూర్చుంటే ఆ స్థాయి వ్యక్తులు సహజంగా ఇళ్ళకి ఎట్టా వస్తారంటే రైతులు అనేవాళ్ళు రోడ్డు మీద నుంచి పలానా ఇటు రండి అని పిలవటం వ్యవసాయానికి పనులకి అది సహజం. ఏదైనా 2000 సంవత్సరాలు అటు చెబుతున్నాను, ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం పల్లెటూరులో ఇప్పటికీ అలాగే ఉంది. ఈ చిన్న ఇళ్లలో వాళ్ళు రావటం అది అంటే ఇంట్లోకి వచ్చి కూర్చుంటే వాళ్ళు కూర్చోబెట్టడానికి కుర్చీ కూడా లేదు మాకు, మంచం మీద కూర్చున్నారు, పైన కప్పులు వేసిపోయింది, వండినట్టాడు వెళ్ళు. అంత పెద్ద ఆయన మన ఇంటికి వచ్చాడే అని చెప్పి మనసులో కొంచెం ఇదైంది అని చెప్పని, ఏమండి ఇట్లా డ్రామాలు వేస్తానికి మళ్ళీ సిద్ధపడ్డామంట కదా, తప్పు అది పాపం అంటే అక్కడేదో మనం ఏదో హరిశ్చంద్రులు అయినట్టుగా, ఏమండి నా అవతల మాట ఇచ్చాను ఈసారి చేయాల్సింది తర్వాత నుంచి చెప్తానండి అన్నాం, వెళ్ళిపోయాం. మనుషులు చెప్తే అనగా దేవుడు దెబ్బ కొట్టాడు. ఓ రోజు మా పిల్ల పెద్దమ్మాయి ఇప్పుడు మ్యారేజ్ అయింది, తను బీటెక్ చేసింది, హైదరాబాద్లో ఉంటుంది. ఇట్లా స్టూల్ మీద మా తమ్ముడు ఇంట్లో కూర్చుని ఆడుకుంటా ఆ పని పడిపోతే తల వెళ్ళి పక్కన నెట్టాడి గుంజకు తగిలింది. కింద పడిపోవటంతోనే అసలు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, సొల్లుగారటం, సొంగ చేయి పడిపోవటం అయిపోయింది. పిల్ల చచ్చిపోద్ది అనుకున్నాం, బతికద్దు అనుకున్నాం. వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళే ధైర్యం కూడా నేను చేయలే. మా మిస్సెస్ వాళ్ళ అమ్మగారు వాళ్ళు తీసుకెళ్ళారు. చెరుకుపల్లి మా ఊరి నుంచి దాదాపు ఒక 50 కిలోమీటర్ల దూరం. ఇప్పుడులాగా అంత ప్రయాణ సౌకర్యాలు, ఫోన్లు ఏమి లేవు. హాస్పిటల్ తీసుకెళ్తే నేను అనుకున్నా ఈ పిల్ల బతకదు, చచ్చిపోద్దు, ఒకవేళ బ్రతికినా కరెక్ట్గా మెదడు జరిగిపోయింది, పిచ్చి అయిపోద్ది అని చెప్పి ఆ రోజు ఏడ్చి ప్రార్థన చేశానండి. అయ్యా నా కూతురు బాగుపడితే, స్వస్థపడితే మీ సేవకు నేను ఎందుకంటే అప్పటికే అంత క్రితమే ప్రభువుని నమ్ముకోకముందు నాకు బాగు పుట్టాడు. 3వ సంవత్సరంలో మా ఇంటి ముందు కాలంలో పడి చచ్చిపోయాడు. అప్పుడు పూర్తిగా తాగి మొత్తులో ఉన్నాం. అది చనిపోయిన తర్వాత తను ప్రభువుని నమ్ముకున్నాక ఇలా ప్రార్థన చేస్తే పాప పుట్టింది. ఈ పిల్లకు కూడా నిజంగా నేను దేవుని ధిక్కరించినందువల్ల నా పిల్లకి చావు కారణం నేనే కదా.
కానీ అప్పుడు నిజమైన ప్రార్థన మోకరించి నా పిల్ల బ్రతికి ఇంటికి వస్తే అవమానమో లేకపోతే అంటే పల్లెటూరులో ఇప్పుడుకు ఈ పాస్టర్స్కి ఉన్నంత డిమాండు, ఈ గౌరవాలు, ఈ సత్కారాలు సన్మానాలు లేవండి. అప్పుడు ప్రార్థన చేస్తే మా ఊళ్ళో ల్యాండ్ లైన్ ఫోన్ సత్యసుబ్బారావు గారని కార్పొరేషన్ గారు ఒక ఉంటారు, ఆ ఇంట్లో ఉంది ఫోన్. అక్కడ చేశారు, హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. సావు కబురా అనిపించింది. వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే ఆ పిల్ల మాట్లాడి, ఇక అప్పుడు పరిచర్యకి సమర్పించుకుని వెళ్తాను. ఇంకా సావైన బతికైనా నేను ఫస్ట్లో ప్రేమతో వచ్చినాను కాదు, అసలు మందిరానికి ఏమో దురాశతో వచ్చినాన్ని, సేవకేమో గతి లేక భయపడి వచ్చినాను. ఇష్టంతో రాలా. రాకపోతే చంపేస్తాడేమో, పిల్లల మీద పడిపోతున్నాడు, నా మీద పడిపోతాడేమో, ఈ అట్లా అనుకుని వచ్చాం. తర్వాత వెళ్ళి ఎట్లా చెప్పామండి నేను సేవకి వెళ్తానంటే ఆయనే తీసుకెళ్ళి అలవత్ కుచ్చాలరావు గారు అక్కడికి తీసుకెళ్ళి మరణాత విశ్వాస సమాజం ఆధ్వర్యంలో జరుగుతుంది పరిచర్య. దానికి అధినాయకులు గుళ్ళపల్లి మోతి చౌదరి గారు తీసుకెళ్ళి బైబిల్ స్కూల్కి తీసుకెళ్తే కుర్రాడిని నిలుస్తాడంటారా అని చెప్పి అన్నారు. మొత్తానికి ఇంటర్వ్యూ చేసి అబ్బాయి నీలో సావాల్సినవి చాలా ఉన్నాయి అన్నారు. మనకు సర్వమని అన్నీ మానుకున్నా కదా, తాగేస్తాం, బీడీలు సిగరెట్లు గంజాలు మొత్తాన్ని సారాలు గేరాలు కేకాట్లు మొత్తం మానేసి వచ్చాం. ఈయన మాట అంటాడేంటి ముందు సరే మొత్తానికి వెళ్ళాం. నిజంగా అక్కడ 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేయటం ఆయన బోధనాశీలి కానీ జీవన విధానం కానీ నేను చాలా ఇన్స్పైర్ చేసింది. ఒక అద్భుతమైన వ్యక్తి. ఇక బయట గెట్టినాళ్ళు బురద వేసేవాళ్ళు 100 రకాల బురదలు వేయచ్చు, కానీ ఆయన అప్పటి నుంచి నేను చూసిన 25 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఆయన వయసు 80 సంవత్సరాలండి. చాలా అసలు ఆయన దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసే విధానం చూస్తే ఈరోజు కూడా తండ్రి అని దేవుణ్ణి పిలిచే విధానం చూస్తే అసలు ఇద్దరు సొంత బాబు కొడుకులా అనిపిస్తుంది. ఒకటి ఇక్కడ ఈయన జీవిత విధానం, ఆ తర్వాత అక్కడ వారి జీవిత విధానం, వారు చెప్పే పాఠాల కంటే ప్రసంగాల కంటే నన్ను చాలా బాగా ఆకట్టుకుని 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే కుచ్చాలరావు గారు వచ్చి వారికి బాగా పరిచయం మోతి చౌదరి గారు. ఏ ఒక్క వ్యక్తి ఎవరో ఒకరు అదృశ్య దేవుడు దృశ్య రూపమైన మన జీవితాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తిని మనకు అప్పజెప్పకపోతే ఆ వ్యక్తి ప్రమేయం లేకపోతే ఎవడ బ్రతుకులు మారవు. అదృశ్య దేవుని కృప ఉంటుంది. ఆ అదృశ్య దేవుడు దృశ్య రూపంగా ఒక వ్యక్తిని వాడుకుంటాడు. రెండోది మనకు కొంచెం కళ్ళు స్థానభ్రంశం చెందినాక ఆ వ్యక్తులను మర్చిపోతాం. వాళ్ళ గురించి చెబితే మన గొప్పతనం ఎక్కడో కించపడుతుంది. నేను నిజంగా చెప్తున్నాను, నా జీవితంలో ఇప్పటికి ఈ రోజుకి నాకు ఈ వేదాంత విద్య లేదా బైబిల్ బోధనా విధానం ఇంచుమించు 21 సంవత్సరాల నుంచి పరిచయలో వారి పర్యవేక్షణ లేకుండా ఇక్కడ సంఘంలో ఈ పెద్ద ఆయన సహవాసం లేకపోతే సేవ నుండే కాదు భక్తి నుండి ఎప్పుడు వెళ్ళిపోతాం. ఎవరికైనా అయ్యా జోషి, నీకైనా నాకైనా ఒక నావిగేటర్, ఒక మార్గదర్శకులు ఉంటారు. అది మనం తీసుకోవాలి. వాళ్ళ బయట కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే సమయంలో నేను వారి వలన నేను బాగుపడ్డాననే కృతజ్ఞతా భావం నీకు ఉందని ఎలా తెలుస్తుందంటే నీకు చెప్తాను ఉండేటువంటి. నేను చాలామంది బోధకులు యూట్యూబ్లో ఇలా చూస్తాను. మా ఆత్మీయ తండ్రి అనేది ప్రపంచానికి తెలియదు. నువ్వు ఎంత గొప్పవాడు అవటానికి కారణం ఏంటంటే నేనే గొప్ప, నేనే ఆకాశాన్ని చూడు పడ్డట్టుగా ఉంటారు. కొంతమంది చెబితే పలానా అయితే ఏదో గొప్ప డబ్బాలు కాదండి. మనని ప్రభావితం చేస్తున్న జీవిత విధానాన్ని మనం గణపరచవలసిందే. అదే టైంలో
వారిని మరి కొంతమంది ఫాలో అవటానికి కారణం అవుతుంది. ఇప్పుడు నా ద్వారా రక్షించబడినాడు, నన్ను గౌరవించకపోతే నాకు వచ్చిన కొంచెం బాధ ఎక్కడో ఉంటుంది కదా. మరి ఈ పెయిన్ మన జీవితంలో ఎదగనిచ్చిన వాళ్ళు, పైపెచ్చ వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళ మా అమ్మ వాళ్ళు బట్ట ఉతికే వాళ్ళు, మేము తర్వాత కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళ పొలం కౌలుకేసాం కూడా చేసాం. అటువంటి వ్యక్తిని మళ్ళీ కుల అసా తుల్యత అంటారే, సమతుల్యత లేకుండా ఈ అంటరానితనాలు వీటిలో కూడా ఇవేమీ పట్టించుకొని వాటిని అధిగమించి మనల్ని ప్రోత్సహించి మనల్ని ఒక దైవసేవుడికి అంత ఎత్తున పెట్టి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు ఇంత దిగినప్పుడు మనం చాలా కుచించుకుపోతాం. పెద్ద ప్రసంగాలు మాటలు వీటికంటే కూడా వాళ్ళ జీవిత విధానం మనం బాగా, వాళ్ళ తగ్గింపు, వాళ్ళు మనకిచ్చే గౌరవం ఏంటంటే మనల్ని బైండ్ ఓవర్ చేసేస్తుంది, బంధించేస్తుంది. అలా నేను ఈ రోజుకి నిలబడతాను. సరే, ఇక అక్కడి నుంచి వీళ్ళే తీసుకొచ్చారు సేవకి. నన్ను ఒకప్పుడు వాళ్ళ పొలం కౌలుకేసిన మనిషిగా కాకుండా, అంతకుముందు ఒక తాగుబోతూ జులాయిగా కాకుండా ఒక గొప్ప దైవ సేవకునిగా గౌరవింప చేస్తూ పరిచయలు 21 సంవత్సరాలు కలిసి చేశాం. ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆరోగ్యం అంతగా సహకరించకపోయినా ఆయన ఆ టైం సెన్స్ అనేది నేను ఎక్కడా చూడలేదు. ఒక బిషప్పుల్ని, అపోస్తులు లేకపోతే ఇంకో వాళ్ళని వ్యక్తులను గౌరవిస్తాడు. ఒక సామాన్య విశ్వాసిగా ఉంటూ ఆయన ఉన్న క్రమశిక్షణ, ఆ సేవకుడనే ఆ స్థానంలో నేను, నాకు ముందు ఉన్న వాళ్ళు ఎవరినైనా కానీ సేవకుడు వయసును బట్టో, కులాన్ని బట్టో, పాండిత్యాన్ని బట్టో, ఆర్థిక సంపదను బట్టో కాక కేవలం దేవుని సేవకుడు కాబట్టి ఆ దంపతులు కానీ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు గౌరవించే విధానం అది మనల్ని కొన్నిసార్లు మన ట్రాక్ తప్పకుండా మనకి శిక్ష కంటే కూడా, బెదిరింపు కంటే కూడా గొప్ప మార్పు తీసుకొచ్చేది ప్రేమ. ప్రభువు చేసిన స్ట్రాటజీ అదే, ఆయన ఫాలో అయింది కూడా అదే. ప్రేమ, వాళ్ళు ఇచ్చే గౌరవం అలా జరుగుతుంది. సరే, మొత్తానికి సేవకైతే వచ్చాం కానీ కోరు ఏదో అటు తాగుబోతాడు, సన్నాసి, లేకపోతే ఇంకోటి పల్లెటూరు భాషలో చెప్పాలంటే దుర్వ్యసనం బాగుంది. మంచోడు కదా, క్యారెక్టర్ మంచిది కాదు. అటువంటి వాడు మన ఇంటికి వస్తే ఎట్లా అనేది అందరి ఆలోచన. ఒక ఆయన అయితే గుమ్మడి సాంబశివరావు గారని, అతని భార్యతో అన్నాడు, రమా గారని, ఆవిడతో ఆడు కానీ 2 సంవత్సరాలు ఎక్కడో దూరంగా ఉన్నట్టు మాత్రాన ఇదిపోతా, ఆడు మన ఇంటికంటూ వస్తే నీకు నాకు ఆ రోజుతో ఇదే అన్నాడు. ఆ తర్వాత ఆయనకి అలా చిన్న అబ్బాయికి, భార్యకి నేనే 3 బాప్తీసం ఇచ్చాను. వాళ్ళిద్దరు పిల్లల పెళ్ళిళ్ళు కూడా నేనే పెద్దరికి ఊహించి మాట్లాడాను. ఇప్పుడు ఏమంటాడంటే, ఏంటి పాస్టర్ గారు మన ఇంటికి రావట్లేదే, చాలా అవుతుంది వచ్చే అనేంత ప్రేమ, ఆప్యాయత జరిగింది. మొదట్లో అటువంటి వ్యతిరేకత ఉండేది. స్వతహాగా అసలు సొంత గ్రామంలో కుల విభేదాల మధ్య సేవ చేయటం చాలా కష్టం. కుచాలరావు గారు మన ఇంటికి వచ్చారు అంటే వాళ్ళకి గౌరవం, ఓ పండగ. అంటే పండగ అంటే మీన్ గౌరవం కలిగిన వ్యక్తి వచ్చి రండి బాబాయ్, రండి అన్నయ్య, కూర్చోండి అనే అంత క్యారెక్టర్, అంత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అసలు క్రైస్తవ్యాన్ని ఆ ఊర్లో అన్య జాతుల మధ్య ఒప్పుకోవటానికి ప్రధాన కారణం కూడా ఇది. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, పౌలు గొప్ప వ్యక్తే, కానీ అతను మారు మనసు పొంది ఎడారిలో 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఉండి ప్రభుత్వం గడిపించాడు. సేవ చేస్తానంటే ఎవడో అంగీకరించాడు, ఎవరు అంగీకరించలేదుగా, ఎవరు ప్లాట్ఫామ్ ఇవ్వలేదుగా. అప్పుడు కుప్రలో లేవీడు ఒక బర్నబా తీసుకెళ్ళి, మా ఊళ్ళో బర్నబా తీసుకెళ్ళి క్రైస్తవ సంఘానికి పౌలుని పరిచయం చేయకపోతే ఎవడో స్వీకరించడు. అలాగే సమాజానికిలో కూడా ఏ సేవకునైనా ఈరోజు కొమ్ములు తిరిగినే గొప్పవాడు అనుకున్న ప్రతి ఒక్కడి కనుక ఎవరో ఒకరు ఉన్నారు. కాకపోతే అంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళ పేరు చెప్తారు, కృతజ్ఞత లేని వాళ్ళు చెప్పరు. కొంతమంది ఆయన చెప్పినాను వాళ్ళేదో పెద్దవాళ్ళని చేస్తున్నాం, మనం చిన్నోడుతో ఏమను. అసలు ఇది సత్యవాక్య బోధ, సత్యమే చెప్పుకోవాలి. నా మటుకు నేను ఆకాశానికి ఊడిపడ్డానంటే వాడు పెద్ద అబద్ధకుడు కింద లెక్క. సరే, అలా ఈ సంవత్సరాలన్నింటిలో వాళ్ళు సంఘంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని కాదు,
సహజంగా ఒక స్థాయికి వెళ్ళినాక సేవకులే ఈ గొప్ప ఈ సంస్థ వ్యవస్థాపకులే చిన్న చితక వాళ్ళని చూసి అసలు పట్టించుకోరు. అసలు కొన్ని సంఘాల్లో మేము రాసిన పాటలు తప్పితే మరో పాట పాడకూడదు, మేము గాడితే మేము అడగడం. కొన్ని జీవితాలు, కొన్ని సాక్షులు, కొంతమంది వ్యక్తులు ఎప్పటికప్పుడు మనం భక్తిని కట్టుకోవటానికి ఉపయోగపడతారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు అద్భుతమైన సాక్షి సమాహం మేఘం వలె ఆవరించి ఉన్నారని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో అదృశ్య రూపంగా ఎలా ఉన్నారో సజీవ సాక్షులుగా సంఘాల్లోనే ఉన్నారు. మన పక్కనే ఉంటారు, మనకు నాయకులై ఉంటారు, మన తోటి సేవకులై ఉంటారు. అంతేకాదు మనం బోధించే విశ్వాసులై ఉంటారు. నేను బొబ్బర్లంక సంఘంలో, ఆ తర్వాత ఇంకా రేపల్లో ఒక సంఘ స్థాపన, ఇప్పుడు మనం కూర్చున్న ఇల్లు సంఘ స్థాపన, అట్లాగే కొత్తపాలెం, అవనిగడ్డ, ఇలా కొన్ని చోట్ల చేశాం. కొంతమంది సేవకులను తయారు చేశాం. ఈ రోజు కూడా నేను బొబ్బర్లంకలో ఉన్న విశ్వాసులకు నేనేదో వాక్య వివరణ చేయగలుగుతా, కానీ వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది పరిచర్య జరిగించటం. తర్వాత దేవుడు వ్యక్తిగతంగా కూడా ఆర్థికంగా కూడా మరి నేనేదో చిన్న చిత్తగా వ్యాపారాలు చేసేవాడిని దాదాపు 2019 వరకు. ఏమనుకునేవంటే సేవలో దేవుడి డబ్బులు మనం వాడుకుంటాం. ఎందుకంటే నేను కళ్ళతో చూస్తానండి. వాళ్ళు ఇంటికి వెళ్తే పాతచీరలే కట్టుకుంటారు, అవసరమైతే ఒక పూట అన్నం మానుకుంటారు, అవి తీసుకొచ్చి అర్పణలు ఇస్తారు. వాటిని నేను వాడుకుంటున్నప్పుడు నేను వాళ్ళు పచ్చలేసి తింటున్నారు, ఇటు పెట్టి నేను ఖరీదైన భోజనాలు నా పిల్లలకు పెడితే పాప వాళ్ళ నోటికాడదు కదా అనిపించేది. ఆ భావన ఉండటం వల్ల ఏంటంటే వ్యక్తిగతంగా నా కుటుంబ పోషణకి నేనే నా కష్టాలు సంపాదించుకోవాలి, వచ్చే అర్పణలు పరిచర్యకి వాడాలని అలాగే చేస్తూ వచ్చాం. మరి సంవత్సరాలన్నింటిలో డబ్బులు పెట్టే స్థలాలు, మందిరాలు చేసుకుంటూ వచ్చాం గత 3 సంవత్సరాల నుంచి. నాకు జీవితంలోనయ్యా బాగా ఎక్కడొకొక్కడ ఎంతో కొంత అహంకారం ఉంటుంది. లేదని ఎవడని చెబితే అబద్ధం కూడా ఎవడైనా తీసేయి. బాగా నలగొట్టేసి ఎరగొట్టేసిన సందర్భం ఏంటంటే, బీహార్ ఈ మిషనరీ ట్రిప్ వెళ్ళేవాడు. ఎప్పుడన్నా మీ బోటి వాళ్ళు కూడా వెళ్ళడం కాదు, మీకున్న పరికరాలతో షూట్ చేసుకురావాలి, కానీ కుదరదేమో బహుశా అక్కడ చూసి. రూప్చంద్ అని పిల్లలు ఉంటారయ్యా, ఒక మన క్రిస్టియన్ అగస్టిన్ గారు అని ఒక మిషనరీ చేస్తున్నారు అక్కడ. 40-50 మంది పిల్లలు ఉన్నారు. ప్రతివాడు కూడా రూప్చంద్ అంటే అర్థం ఏంటి, తండ్రి ఎవడో తెలియదు, విచ్చలవిడితనం, వ్యభిచారం. వాళ్ళ మధ్య వెళ్ళి వాళ్ళ పిల్లలను పోషిస్తూ వాళ్ళ సువార్త చెబుతుంటే గిట్టనలో వాళ్ళని కొడితే, తలకాయలు కొడితే, చంపేస్తే, ఇప్పటికీ హాస్పిటల్స్ మీద వీళ్ళు కొన్ని హాస్పిటల్స్ కడితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని దాడి చేస్తారు. అప్పుడు అనిపించింది 20 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత మనం చేస్తున్న పరిచర్య, అందులో ఆంధ్రాలో జరుగుతున్న వాళ్ళ సేవకులు ఎవరైనా చూసి నన్ను ట్రోల్ చేసినా లేకపోతే విమర్శినా, ఐ డోంట్ కేర్ దట్. నిజమైన పరిచర్య అక్కడ జరుగుతుందండి. సుఖభోగాల మధ్య సేవకులు రాజుల్లాగా, విశ్వాసులు బానిసల్లాగా, సుఖప్రదమైన జీవితం, ఆశీర్వాదాలే భక్తిగా, పరస్పర పొగడ్తలే ప్రోత్సాహంగా జరుగుతున్న ఈ పరిచర్య చాలా ప్రమాదకరం అనిపించింది. ఆ సంవత్సరం నేను మార్చిలో వెళ్ళాను అక్కడి నుంచి నాకు అసలు చాలా అని ఒక విధమైన వైరాగ్యం. అసలు మనం చేస్తున్న పొరపాటు సంవత్సరం అంతా నా జీవితంలో వ్యక్తిగతంగా కూర్చొని చిన్న చిన్న సమస్యలు కానీ, దీనికంటే కదా నేను చూసిన ఆ దృశ్యం కానీ గత సంవత్సరం ఎక్కువగా 2024 సంవత్సరంలో దేవునితో అత్యంత సమీపంగా గడపటానికి గొప్ప కృప చూపించింది. చూద్దాం, దేవుడు ఆయుష్నిస్తే. ఒకటి మాత్రం వాస్తవం, ఎప్పుడైతే అంటే అడవి అందమో మనకి దూరాన్ని నుంచి చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, కొండ మీదకి వెళ్ళి చూస్తే అడవి అద్భుతంగా ఉంటుంది, లోపలికి చూస్తే చిత్తడిగా ఉంటుంది. సరైన పరిచర్య చూసి మనం పరిశీలించుకుంటే జరుగుతున్న పొరపాట్లు. రెండోది అహంకారం అనే అది మనలో ఉండి మనల్ని కుంగదీసేది ఘోర పాపం అండి. పరలోకం నుంచి సాతాను పడగొట్టబట్టడానికి కారణం వాడు వ్యభిచారం చేసే, హత్య చేసే, దొంగతనం చేసే కాదు, అహంకారం. ఈనాడు క్రైస్తవ లోకంలో అది బాగా
గూడు కట్టుకుపోయాను. ఇంకోనండి తాగుబోతుండడు, నేను చేసిన తప్పు అని తెలిసింది. దొంగతనం చేసేవాడు నేను తప్పు అని అడిగి తెలిసింది. ఆడి తప్పును ఒప్పుకుని వదిలిపెట్టడానికి అవకాశం ఉంటుంది. అహంకారం కలిగిన వాడికి తప్పు అని అనిపిస్తుంది. అందుకని చచ్చింది నాకు వదలడు. కాబట్టి దేవుడు బైబిల్ చదువుతున్నాం, బైబిల్ చెబుతున్నాం. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు అని చెప్పి. అదంటే మన దగ్గర సమాచారం ఉంది, అవగాహన ఉంది. వ్యక్తిగతంగా ఆచరణలో లేదు. లేదు. ఇది రావాలంటే ఏదో శ్రమ రావాలి. శ్రమ వస్తే సాక్షాత్తు మరి ప్రభువుని గురించి హెబ్రీ పత్రికలో రాసిన అద్భుతమైన మాట అండి. దేవదేవుడు అంతటి వాడు సృష్టికర్త విధేయత నేర్చుకోవటానికి శ్రమలు కావాల్సి వచ్చినట్టు. ఆయనకు కలిగిన శ్రమల ద్వారా తన విధేయత నేర్చుకోండి. నిజంగా జీవితంలో వచ్చే శ్రమ, అది ఆలోచనపూర్వకంగానో ఆరోగ్యపూర్వకంగానో లేకపోతే ప్రతిదాడి చేసే ఈ దాడుల మీదనో అది వచ్చేది ఎంత దీవెని పట్టిందో. అది అనుభవించి దాంట్లో దేవుని వైపు చూసి దాని నుంచి లేచినవాడికి అది ఎంత గొప్ప దీవెనిగా ఉంటుంది. దాంట్లో పడి ఏడ్చేవాడికి అది కొంగదీసేసి. దావీదు శ్రమలో అనుభవించి ఒక టైంలో కీర్తనలు రాస్తాడు, అయ్యా నాకు రెక్కలుంటే పక్షిలాగా ఎగిరిపోదామని ఉంది, పరిస్థితులను తట్టుకోలేక. కానీ అదే వ్యక్తి మళ్ళీ 119 కీర్తన, శ్రమ కలుగుట నాకు మేలాయను. శ్రమలో ఉన్నప్పుడేమో అసలు రెక్కలొచ్చి ఎగిరిపోతే వెళ్ళిపోతే బాగుంటుంది, శ్రమ తప్పించుకోవటానికి పారిపోవటానికి ప్రయత్నం చేశాడు. ఇంకో మాట కూడా అంటాడు, నేను సమాధానం కోరకు నోరు తెరిస్తేనే నాకు పోరాటాలు వచ్చేది. ఆయన నోరెత్తితే పెదవెత్తితే ఆ పరిస్థితులు వస్తాయి, రావాలి. దానివల్ల అప్పుడు మనం విధేయత నేర్చుకుంటాం. నిజంగా నాకు బీహార్ మిషనరీ ట్రిప్ ఒకటి చాలా అద్భుతంగా పనిచేసింది. నేను ఒకవేళ మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు, సన్నివేశాలంటే నేను చెప్తే వ్యక్తులు ఇప్పటికి ఇద్దరికి చెప్పగలను. ఒకటి, మొదటిగా ఇప్పటికీ నా దగ్గర ఈ పరిచర్యలో నేను పెద్దలు అంటాను, సహబాలు అంటారు, లేకపోతే సంఘ పెద్ద అంటారు, అదే పదాలు నాకు నచ్చవు. కానీ ఆయన జీవితం, వాళ్ళ పిల్లలు కూడా అదే ప్రేమ. నేను అనుకుంటాను కొన్ని కుటుంబాలు బై బర్త్ 40-50 సంవత్సరాలు మనం ఎంతో నేర్చుకున్నారా అని కొంత సంస్కారం అనేది ఆ ఫ్యామిలీలో పుట్టుకుతూనే వచ్చింది. వాళ్ళ కజిన్స్ కొంతమంది నాకు తర్వాత వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడ రేపల్లో ఇక్కడ పరిచయకు వస్తారు. మనకి ఇప్పటి నుంచి ఎప్పటికీ వాళ్ళు మన పెద్ద వ్యక్తులు, పెద్ద ప్రసంగికులు కానీ వాళ్ళ కుటుంబాల్లో కూడా సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప సేవకులు, వారు పరిచయస్తులు ఉన్నారు. కానీ నన్ను బాగా ప్రోత్సహిస్తారు, ప్రేమిస్తారు. అది మనం ఎక్కడో చాలాసార్లు పాతాళంలో దిగిపోతున్నాం అనిపించింది. అర్హత లేదు. కృప అంటే అంతే కదండి. అర్హత లేని వాడికి అర్హత కల్పించడం, కృప పొందడం అంటే అది దేవుడు కృప పొందుతున్నాం మనుషులతో. అలా పరిచర్య కొనసాగుతుంది. చూడాలి భవిష్యత్తులో. ఒకటి మాత్రం నాకు చాలా బాధ కలిగించేది అంటే, ప్రత్యేకంగా ఈ ఆంధ్ర తెలంగాణలో ఇతర రాష్ట్రాలతో లేకపోతే కొన్ని మనకు తెలియని దేశాలతో మనకు మీడియాలో వచ్చే సమాచారం చాలా తక్కువ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బీహార్లో చేసింది ఏ మీడియాలో చూసింది రాదు. అవి ఉంటాయి చాలా చిన్న రోడ్లు. వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంతో తెలుసా? 25 సంవత్సరాలకి స్త్రీ ముసలావిడైపోతుంది. వాళ్ళకి హార్మోన్స్ ఇంజెక్షన్ ఇచ్చి 8 సంవత్సరాలకి వ్యభిచారం చేయడం ప్రారంభిస్తారు. మగవాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? వాళ్ళకి విటుల్ని తీసుకొచ్చి అప్పచెవటమే. చెల్లికి కానీ, తల్లికి కానీ, భార్యకి కానీ. వాళ్ళకి తప్పు అనిపించదు, వారికి తెలియట్లే. మనం ఒకవేళ వెళ్ళి గుంపుగా వెళ్తే మీడియానో లేకపోతే అందులో వీళ్ళ ఎవరు ఊరుకోరు, అది ఎంట్రన్స్లో ఉంటారు. సివిలియన్గా వెళ్ళి ఓ పాస్టర్కి వెళ్ళటం లేదా చాలా కొన్ని సంఘాలు అక్కడ సేవకులతో మాట్లాడినప్పుడు మనం హరిశ్చంద్ర నాటకం లోహిదాసులు అంటాం, ఆ లోహిత్ పర్వతం దగ్గరికి వెళ్ళాము. చాలా చోట్ల వెళ్ళినప్పుడు జరుగుతున్న పరిచర్య అంటే నిజమైన సమర్పణాభావం కలిగింది. వాళ్ళు తినటానికి తిండి ఉండవు పరిచర్యకి. ఎప్పటి నుంచి ఎవరొచ్చి దాడి చేసి పైశాచికంగా కొడతారో తెలియదు. పైపెచ్చు హైందవ ఉగ్రవాద
హైందవ్య మతం అని నేను అన్నాను. ఎందుకంటే వేదాలు చెబుతుందో లేకపోతే పురాణ ఇతిహాసాలు చెప్పేది హైందవ్యం అనేది ఒక ధర్మం, క్రైస్తవ్యం అనేది ఒక మార్గం. అది మతం కాదు, ఇది మతం కాదు. మధ్యలో వాళ్ళు దీన్ని విద్వేషాలు రెచ్చగొట్టడానికి మతాలుగా చిత్రీకరించి కొట్టుకోవటమే కానీ హైందవం ఒక ధర్మం, అది క్రైస్తవం అనేది ఒక మార్గం, మతాలేం కాదు. అలా వాళ్ళు దాడి చేసి కొట్టేస్తారు. అసలు ఒక స్త్రీ వాళ్ళు చెప్పే సాక్ష్యం ఇవన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ వాళ్ళ పిల్లల్ని ఎక్కడో మిషనరీ స్కూల్స్లో పడేస్తారు. మన పిల్లల్ని హాస్టల్లో జాయిన్ ఆదివారం నాడు లేకపోతే ఇంకో నాడు క్యారేజీలు తీసుకెళ్తాం. మా బట్టి పార్సల్ ఆదివారం నాడు వెళ్ళడం కుదరకపోతే మరొక రోజు వెళ్ళేది కలుపు చేస్తాం. సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కలుసుకుంటారు. అది కూడా ఒక మీటింగ్స్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్స్కి ఆ స్కూల్ నుంచి వస్తే అక్కడ కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోతారు. అది సేవ. దేవుడు కృప చూపిస్తే భవిష్యత్తులో అటువంటి సేవ చేయాలని ఉంది. రెండోది ఏంటి, కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైతే మనం ఏ పరిస్థితిలో ఉండామని తెలుస్తాం. కొన్ని దృశ్యాలు చూస్తే కలిసివేసి మనల్ని ఆలోచింపజేస్తాయి. కఠినుడి చేస్తే అంతకంటే మనం వాత వేయబడి మనసాక్షి ఉండకూడదు. అది కొనసాగుతుంది. దిక్కులేని గతి లేని పరిస్థితి నుంచి 50 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిన చిన్నపిల్ల ఇప్పుడు ఎంఎస్ చేస్తుంది యుఎస్లో. ఆర్థికంగా గొప్పగా దీవించాడు. వ్యక్తిగత పిల్లలను కూడా గొప్పగానే మంచి భక్తిపరుడైన పెద్ద అమ్మాయికి మ్యారేజ్ చేసాం, భక్తిపరుడైన అల్లుడు. కాకపోతే ఒకటిలేండి, నేను ఇంకోటి అంటే ఆర్థికంగా మనం బలపడటం అనేది ఆశీర్వాదానికి ఎప్పుడు మూలం కాదు. జీవితంలో కోల్పోయింది దేవుడు ఆయుష్ను అనుగ్రహిస్తే చూద్దాం, మంచి పని చేద్దామని ఆలోచన వచ్చు. ఈరోజు మనం సువార్త ప్రకటించే విధానం లోకానికి హాస్యాస్పదంగా, ఈ సువార్త కూడికలో మనం అవలంబించే పద్ధతులు లేదా మనం పాటించే పద్ధతులు ఉన్నాయంటే కొంచెం అన్యులకు జోకర్లాగా ఈ స్వస్థతలు అనేది ఆశీర్వాదాలని మాటలు చెప్పాలంటే వాళ్ళ కోట్లు గడించిన వాళ్ళు బాబాల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోట్లు వద్దు, మాకు ఏమి వద్దు, మాకు కేవలము మోక్షం కావాలి అని చెప్పి ఆస్తుల్ని అన్నిటినీ వదిలేసి వాళ్ళు ఆశ్రమాలు చేరుతుంటే ఆ కోట్లు నోట్లు పేరిట గొప్ప దేవుని చేత హెచ్చించబడిన దైవజనులు ఈ డబ్బుల విషయాలు చెబుతుంటే, స్వస్థతల విషయాలు చెబుతుంటే ఈ మాకన్నీ ఉండే ఆటిని వదిలేసేది ఇటుకొచ్చి ఈ మాతేంతరు అనుకుంటారు. నిజమైన మోక్షము, నిజమైన జ్ఞానాన్ని గురించి చెప్పటంలో మనం విఫలమయ్యామనేది సుస్పష్టం. అది ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ సహజమండి. ఇవి కాదు. నాకు బైబిల్ గ్రంథంలోనే అత్యంత ఇష్టమైన సత్య సువార్త యోబు గ్రంథం. ఈయన చెప్తారు, ఎవరు అపోస్తులుడైన పౌలు ఏథెన్స్ పట్టణంలో చెప్పిన అద్భుతమైన జ్ఞానయుక్తమైన సువార్త అంటే నాకు చాలా ఇష్టం అండి. దాంట్లో నేను ఒక చిన్న మాట చదివిస్తాను, చూడండి, చదువుతాను. ఒకే ఒక మాట ఆయన చెప్తాడు. 17వ అధ్యాయంలో ఆయన అంటాడు, 22వ వచనం చదువుతున్నాను. పౌలు అరేపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయాలలో అతి దేవతాభక్తి కలిగినట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను నీకు ప్రకటించుచున్నాను. ఈరోజు ప్రపంచానికి తెలియని దేవుణ్ణి, వారికి తెలియని దానిని తెలియపరచాలి. వాళ్ళకి ఆశీర్వాదాలు తెలుసు, వారికి స్వస్థతలు తెలుసు, వారికి దీవెనలు, ఆశ్చర్య దర్శనాలు ఇవన్నీ తెలుసు. వారికి తెలియని జీవం. నిజంగా పౌలు ఎంతటి గొప్ప అండి. ఏథెన్సులో ఉన్న అన్యులు కానీ గ్రీకులు కానీ జ్ఞానానికి అప్పటికే అరిస్టాటిల్, ప్లేటో లాంటి గొప్ప 200-300 సంవత్సరాల క్రితం గొప్ప జ్ఞానం సామాన్యులను కించపరుస్తారు. అసలు ఆ సభలో మాట్లాడడానికి సామాన్యులకు అర్హత లేదు, గొప్ప జ్ఞానులకి. తీరా మాట్లాడిన తర్వాత తగిన జ్ఞానం లేకపోతే వాడిని అల్లాటప్పవాళ్ళు కాదు.
ఆయన అంతా చూస్తాడు, దాన్ని సువార్త చెప్పడు. ఈ అధ్యాయంలో చాలా విధానాలు ఉంటాయి. యూదులకి ఏ విధంగా సువార్త చెప్పాలో చెప్తాడు. అక్కడ ఈ అద్భుతాల గురించి చెప్పడం మీ గ్రంథంలో రాయబడింది. ప్రభువుని గురించి ప్రపంచం అంతా దావీదు చెప్పినట్లుగా ఆకాశం ఆయన మహిమను వివరిస్తుంది, అంతరిక్షం ఆయన గురించి బోధిస్తుంది. ఆ దేవుణ్ణి, అన్ని గ్రంథాల్లో ఎమడబడిన దేవుణ్ణి అన్యులకు తెలియని దేవుణ్ణి చెప్పాలి. తెలిసిన విషయాలు చెబుతున్నామంటే వాళ్ళు ఇచ్చి అని పౌలు భక్తుడు అంటాడు, నాకు కలిగిన సమస్తాన్ని, ఆస్తిని, హోదాని, అంతస్తుని, ఉద్యోగాల్ని, వ్యాపారాలని, వీటన్నిటిని పెంటగా ఎంచుకున్నాను అంటాడు. ఇవాళ అనకూడదు కానీ క్రైస్తవ సమాజానికి పెంట ఆశీర్వాదం కనపడుతుంది. ఆయనకి పెంటగా కనపడుతుంది, మనకు ఆశీర్వాదంగా కనపడుతుంది. అలా ప్రమోషన్ ఇవన్నీ దేవుడు ఇస్తాడు, నేను కాదంటలేదు. మన లక్ష్యం అది కాదుగా. మన లక్ష్యం ప్రపంచానికి తెలియబడని దాన్ని, ప్రపంచానికి తెలియని దేవుణ్ణి. అక్కడ సందర్భం ఏంటంటే చాలా బలిపీఠాలు ఉన్నాయి, అన్ని బలిపీఠాలు ఉన్నాయి. మానవుడికండి అన్ని ప్రాంతాలలో దైవిక కాంక్ష ఎక్కువ. ఓ మాట అంటారు, ముక్కోటి దేవతలను పూజిస్తున్నప్పటికీ మరొక శక్తి ఉన్నదని నమ్మకం. ఏ పొట్లో ఏ పావుందో అంటారు. ఇంకొక మాట కూడా అంటారు, నువ్వు బాగా విన్నావలేదో, ఏ దేవుడైనా నీకు అడ్డం పడలేదా అంటే నువ్వు పోగేసే నువ్వు పూజించే ఇన్ని దేవుళ్ళు కాక ఇన్ని లక్షలు, నేను విమర్శించడం అనట్లేదు, ఇన్ని దేవుళ్ళు కాక నీకు తెలియని దేవుడు అన్నాడు, ఆ దేవుడు అన్న అడ్డం పడలేదా అని. ఏథెన్స్లో జరిగింది. అక్కడ కూడా ఏంటంటే ఆ ప్రాంతంలో అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం ఓ పెద్ద మనకి ఇటువరకు అనేవాళ్ళు కలరా, మలేరియా, ఇటువంటి పెద్ద ప్లేగ్ వ్యాధులు వచ్చి గుట్టలుగా జనం చచ్చిపోతున్నారు. చచ్చిపోతుంటే వాళ్ళకి తెలిసిన దేవుడు మొత్తం ప్రతిమలు మొత్తం మొక్కారు. అక్కడి నుంచి సహాయాలు, అయ్యా మా దేవుళ్ళు కాక ఇంకా తెలియబడని నువ్వు దేవుడు ఏమనంటే నీకు ఒక దండం పెడుతున్నావు, దయచేసి అంటే టక్కున జబ్బు ఆగిపోయింది అంటే. అందుకని ఆ దేవతలంతా ప్రతిమలు కట్టి వాడికి పూజ నైవేద్యాలు పెడుతూ, మరి ఎంత కాపాడిన దేవుడికి చేయకపోతే బాగుండదుగా. అందుకని చెప్పి ఆయనకి బలిపీఠం పెట్టారు. బలిపీఠం పెడితే ఏ బొమ్మ పెట్టాలి? ఆయన ఎవరో మనకు తెలియదు, ఆయన రూపం మనకు తెలియదు, ఆయన పేరు మనకు తెలియదు, కానీ అదృశ్యమైన శక్తి ఒకటి ఉన్నాడు. ఆ శక్తి ఏంటో మనకు తెలియదు కాబట్టి తెలియబడిన దేవుడు అని పేరు పెట్టాడు. ఆ తెలియబడిన దేవుడిని స్థానంలో ప్రభువుని కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అసలు నువ్వు ప్రపంచానికి తెలిసింది, ప్రపంచం చిన్నగా చూసే సొమ్మేంటి? ఇవాళ ఇక్కడే కాదండి, చాలా చోట్ల ఆశీర్వాదం, మెప్పు, గొప్ప పదవి, ఉన్నత, ఘనత ఇది కాదుగా. ఇవాళ నేను ఒక రమణ దీక్షితుడు ఆయన ఉంటారు కదా, రమణ మహర్షి ఆశ్రమాలు చూస్తే కోటీశ్వరులు వెళ్ళి కూర్చుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన పెద్ద సెలబ్రిటీస్, వాళ్ళ కోట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది కాదురా ఇంతకు మించింది ఏదో ఉందని అది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు జీవితాన్ని పిల్లలు కలిగితానికి ఏమంటాడు? గంపెడు సంతానం ఉంది, కోట్ల రూపాయల ఆస్తి ఉంది, మనకు కావాల్సిన అది కాదు మోక్షం. ఈయన వచ్చింది అంతుకు కదా. దీని గురించి మనం చెప్పకపోతే, రెండోది అంత్యక్రీస్తు కూడా అద్భుతాలు చేసే గొప్పవాడు అవుతాడు. ఇవాళ అద్భుతాలు, ఆశీర్వాదాలు, గొప్పతనాలు, సూచిక్రియలు చేస్తూ ప్రజలను మనం అలవాటు చేస్తున్నామంటే వాడి రాకడకు స్వాగతం చెప్పినట్టు వాడి వైపు ఆకర్షించడానికి మనం ఇప్పుడే సిద్ధపరుస్తున్నాం. వాడు అద్భుతాలు చేసే అంత్యక్రీస్తుగా దేవుడిగా వెళ్తాడు, అందరినీ ఆకర్షించగలుగుతాడు. అది ఆ విషయంలో తెలియబడదు మోక్షం. వాళ్ళు నిజంగా మన వాళ్ళు చూస్తే ఇది ఎంత గొప్పగా, పాస్టర్ గారు కారులో వస్తే గొప్ప, ఫ్లైట్లో వస్తే ఇంకో గొప్ప. మరి వాళ్ళు దిగంబర్లుగా వెళ్తున్నారుగా, సగం అర్ధనగ్నంగా వెళ్తున్నారుగా, వాళ్ళంటే కోట్ల మంది వెళ్తున్నారుగా. అసలు రెండు, క్రీస్తు యేసు ప్రభు నిరాడంబరుడు, ఆయన నిగర్వి. రెండోది ఆయన ఆర్భాటాలకు అన్నిటికీ అతీతుడు. ఆర్భాటాలే ప్రజలను ఆకర్షిస్తున్నాయంటే ప్రజల ఆలోచన దృక్పథానికి మనం వెళ్ళిపోవటం కాదు, కానీ ప్రభువు ఆలోచనలకు వాళ్ళని నడిపించాలి. ఇప్పుడు వ్యాపారస్తులు ఉండడానికి ఒక సినీ ఫీల్డ్ ఉంది. చిన్నప్పుడు ఏదో మా చిన్నప్పుడు 12 కాపురమో లేకపోతే అటువంటి సినిమాలు ఒక సందేశాత్మక ఫ్యామిలీ సెంటిమెంట్ తీసేవాళ్ళు. అప్పుడు తర్వాత ప్రజల ఆలోచన దృక్పథం మారింది, ఫ్యాక్షన్ వైపు మారింది. ఫ్యాక్షన్ వైపుతో వాళ్ళు ఫ్యాక్షన్ సినిమాలు తెస్తారు, ఎందుకంటే వీళ్ళకి అనుగుణంగా వాళ్ళు మారుతున్నారు మార్కెటింగ్ కోసం. ఆ తర్వాత ఈ మధ్యన వస్తాయి దొంగలు, స్మగ్లర్స్ను ఇష్టపడుతున్నారు. అలా ఆలోచన అట్లా వెళ్ళిపోయింది.
వాళ్ళని క్యాచ్ చేసుకోవటానికి ఆ సినిమాలు తీస్తున్నారు. మనం వాళ్ళ ఆలోచనలు మార్చేవాళ్ళమే, కానీ వాళ్ళ ఆలోచనలకు అనుకూలమైన వాతావరణం మన ఈ ఎల్ఈడి లైట్లు, ఈ ఎల్ఈడి ఇదేమిటి అద్భుతాలు, లేకపోతే ఒక క్రైస్తవ మీటింగ్ అంటే నిరాడంబరంగా చేసిన సేవకులు లేకపోతే ఎంతమంది ఉన్నారు. ఇది ఆడంబర, నేను వాళ్ళ ఆశీర్వాదాన్ని వాళ్ళని విమర్శించట్లేదు, కానీ ఇవి అన్యులకు హాస్యాస్పదంగా ఉంటాయి. మోక్ష మార్గానికి ఎప్పుడు ఆడంబరత్వం అనేది వ్యతిరేకం. అద్భుతాలు ఇవి ఆశ్చర్యకార్యాలు అనేది అంత్యక్రీస్తు రాకడికి. అసలు మనం స్పష్టంగా చెప్పాలంటే పరలోకంలో ఒక ప్రశ్న చెబుతాడు. ఏమంటాడు? సాతాన్ అంటాడు, ఏవా యోబుని చూసావా అంటాడు. అబ్బాయి చూడకేదండి, యోబుని చూసాను బ్రహ్మాండంగా ఉన్నాడు అన్నాడు. యోబు ఆశీర్వదించబడ్డం చూసి, దేవుడా భూలోకంలో నీ ప్రజలందరూ ఎటువంటి మొహం తెలుసా, నువ్వు వారిని ఆశీర్వదిస్తున్నావు కనుక, వారికి సమస్తానికి నువ్వు కంచి వేయుచున్నావు కనుక నిన్ను వాళ్ళు పూజిస్తున్నారు. అది తీసేస్తే నిన్ను దూషించి వెళ్ళిపోతారు. అంటే సాతానుగాడి ఉద్దేశం ఈనాడు మనం సిద్ధపరుస్తున్న వాళ్ళది దీవిస్తే పూజిస్తాం, తీసేస్తే ద్వేషిస్తాం. పౌలు మరి అలా ద్వేషించలేదే. అదే యోబు 10 మంది పిల్లల్ని తన చేతులతో సమాధి చేశాడు, ద్వేషించలేదే. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, మరింతగా ప్రేమించాడే. అంటే క్రైస్తవం అనేది ఆశీర్వాదాలకు ముడిపెట్టినట్టుగా ఉండటం. ఇవాళ మనం ఒక మెట్టు దారి ప్రవర్తున్నాం అనుకోండి, మిగతా వాళ్ళు జరిగిన ఆశ్చర్యకార్యాలు. నేనంటే ఇక్కడ గొర్రె పొడుకుని వెళ్తుందండి, దానికి తెలియకుండానే ఎన్నో ఎంట్రుకలు రాలిపోతాయి. అది వెళ్ళినా కనపడుద్ది. దేవుని కృపలో, దేవుని వాక్యంలో, భక్తిలో మనం వెళ్తుంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. వాటిని బట్టి దేవుని స్తుతిస్తామే తప్పితే రండి ఇక్కడ అద్భుతాలు, దేవుడు అంటే అద్భుతాలు సూచిక్రియలు ప్రాణం పెడతాడు, ఆయన ప్రేమను పంచుతాడు. అసలు అద్భుతాలు సూచిక్రియలను వాక్యము శరీరధారిగా వచ్చిన అద్భుతాలు రాలా, వాక్యము శరీరధారిగా వచ్చింది. ఆ వాక్యాన్ని చెప్పండి. వినేవాళ్ళు కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వాక్యం వినండి, వాక్యం చదవండి. ఒక వ్యక్తిని మీరు చూస్తే వాక్యంతో తుయ్యండి. ఒక వ్యక్తిని మీరు తీర్పు తీరిస్తే వాక్యం ద్వారా తీర్పు తీర్చండి. వాక్యానికి సరిపోవాలి. ఈ 17వ అధ్యాయంలో అంటే బెరయ్య వాళ్ళు ఆయన యువతులు తలకవి చూస్తారు, ఉందా లేదా అని చూస్తారు. వాళ్ళ వాక్యం మనడు ప్రభువే చెప్తాడు. ఆయన వాక్యం అయి ఉండి శరీరధారిగా రక్త మాంసాలు కట్టుకొచ్చాడు. కొండ మీద ప్రసంగం, అద్భుతమైన ప్రసంగం చేస్తాడుగా. దాని ముగింపులో ఏమంటాడు తెలుసా? మీరు బండ మీద ఇల్లు కట్టుకోండి, స్వస్థతల మీద కాదు. వాక్యమే బండ కదా, బండ మీద కట్టుకోండి. బండ మీద కట్టుకున్నవాడు ఎప్పుడు పడదు, స్వస్థతల మీద కట్టుకోండి. వాళ్ళు నీకు ముక్కు కొంచెం తేడా వచ్చింది జోషి, ప్రార్థన చేస్తూ ముక్కు చెప్పుతుంది, రేపు చెవుకు వచ్చింది. ఎందుకంటే ఇది శిథిలమైపోయే గుడారం, ఇది శిథిలమైపోయే గుడారం. ఏదో ఒక అవయవానికి ఏదో ఒక లోపం రాక మాత్రం. అదే వాక్యం మీద పెట్టి స్వస్థత మీద కట్టుకుంటే రెండో స్వస్థత రాకపోతే మానేస్తాం. నేను చెప్తున్నాను, ఇందాక నేను మా ఊళ్ళో నేను నేర్చుకున్నాను అలవాటు కూర్చోలేగరనని. ఒక టైంలో వాళ్ళ మనవడు వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఆయన టయానికి ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉన్నాడండి, చేలో కోత కొత్త ఉంటారు, ఈయన మందిరంలో ఉంటాడు, అరగంట ముందు ఉంటాడు, ఎప్పుడు ఒకటే వాక్యం. ఆయనకే అనారోగ్యం. మనవాడికి కొన్ని కుటుంబ పరిస్థితులు, సరే ఈ బహిరంగ అనకూడదు, కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, అసాధారణ పరిస్థితులు చాలా ఉన్నాయి. కొడుకు హాస్పిటల్లో ఉంటాడు, తను వెళ్ళి మందిరంలో ఉంటాడు. ఏమన్నా ఎవరైనా అడిగితే మనం ఏం చేస్తాం? దేవుడే ఏదైనా చేయాలి. వాక్యం మీద కట్టుకునే జీవితాలు అలా ఉంటాయి. స్వస్థత మీద కట్టుకునే, ఆశీర్వాదం మీద కట్టుకునే, నష్టం వస్తే కూలిపోతాయి. జబ్బు నామైపోతే కుంగిపోతాయి. ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు క్షేమాల్లో ఆశీర్వాదాలు ఒకటి. అనర్హుడైన మనకి ఏదైనా, నేను ఒకప్పుడు 50 రూపాయలు ఫీజు కట్టలేనండి,
ఇవాళ 50 లక్షలు పెట్టి చదువుకోండి పిల్ల. కృప కృప కానీ క్షేమం కానీ మనకి ఎలా వస్తాయంటే దావీదు మహారాజు చెప్తారు కదా, యెహోవా నా కాపరి, ఆ కాపరిని నడిపిస్తే ఆయన వెంట నేను వెళితే కృపాక్షేమం అనే కుక్క పిల్లగా నా వెంట వస్తాయి. నువ్వు దేవుని వాక్యం మీద కట్టుకుని భక్తిలో వెళ్తే అవి వస్తాయి. ఒకవేళ రాకపోయినా నీకు వాటి మీద మనసు ఉండదు. వస్తే వచ్చి పోతే నేను ఏమయ్యానా దేవుని కృప ఏమవుతుంది అనే భావన, ఆధ్యాత్మిక చింతన తగ్గిపోయి ప్రజల్లో భౌతిక చింతన పెరిగిపోయింది, శారీరక చింతన పెరిగిపోయింది. దయచేసి సేవకులో విశ్వాసులో ఆ భౌతిక చింతన వైపు నిజమైన వాక్యాన్ని ధ్యానించండి. కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. వాక్యం మీద కట్టుకుని వాక్య విరుద్ధమైన ప్రతి బోధ వింటున్నాం. 7 వారాలు 3 వారాలు లేకపోతే ఇవి ఎంత ఒకని కలిమి విస్తరించుట అతని జీవమునకు ఎన్నటికీ మూలం కాదు. నేను కూటికి లేకపోయినా ఇల్లు వాకిళ్ళు లేకపోయినా మా అమ్మని దానిక వసలు ఈ పాడు పనులు ఇవన్నీ పరిస్థితి బాగోకరే నా ఇంట్లో నుంచి బయటికి పోరా అనేది. వాళ్ళ మందిరం కట్టిన ప్రతి చోట ఇల్లు ఉంది, ఏదో చిన్న చెట్టుకి ఇల్లు. కలిమి విస్తరించుట ఎప్పుడు జీవముకు మూలం కాదు. ఆశీర్వాదాల స్వస్థత జీవమునకు మూలం ఎప్పుడు కాదు. ప్రభువు చెప్పిన అద్భుతమైన ప్రసంగంలో ముగింపు ఏంటంటే మీరు కట్టుకోండి, బండ మీద వాక్యం మీద ఇల్లు కట్టుకోండి, వాక్యాన్ని నమ్మండి. ఇక 119 కీర్తనలు మనకు చెప్తున్నాం దావీదు మహారాజు. కట్టుకోండి. అప్పుడు వానలు వచ్చినాయి, వానలు పైనుంచి వస్తాయి, వరదలు ఇటు పొంగి వస్తాయి. భక్తిహీనులు వరదల వలె మీద పడినా కాసేపు ముంపు వచ్చే వర్షాలు వచ్చినా పరీక్షలు వచ్చినా వాక్యం మీద కట్టుకున్నాడు ఎప్పుడు పోడు. అద్భుతాలు ఆచార్య మీరు వాక్యం నమ్మండి. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచను. వాక్యం నేను స్వస్థపరుస్తుంది. వాక్యం నీకు మంచి ఆలోచన ఇచ్చి పెడుతుంది. వాక్యాన్ని అనుసరించండి సేవకులారా, వాక్యాన్నే బోధించమని మనసారా కోరుకుంటూ, ఒకటి ఎవరు మనోబలం ఎవరు విమర్శించడానికి ఏం కాదు, కానీ క్రైస్తవ్యం కొంచెం గాడి తప్పుతుంది అనే అది అందరికీ అర్థమవుతుంది. ఆ బాధ అందరికీ అర్థమవుతుంది. నాతో మాట్లాడుతూ నువ్వు పంచుకున్నావు మాట. దేవుడు ఒక సంస్కర్త ఎక్కడ ఉంటే మనలో నుంచి పుట్టాలి. సంస్కారం మన ఆలోచనలో పుట్టాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు ఈ మాటలు ఎవరైనా కొద్ది మందినైనా ప్రభావితం చేయాలని మనసారా ఆశిస్తున్నాను.